హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1756. ఈరోజు డేట్ 16th జూలై 2026. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. సో మంచి పకోడీ లాంటి హాట్గా చెప్తాను. ముందైతే రెండు మంచి హాట్ డీల్స్ కూడా చెప్తాను. ఒక లైక్ అయితే కొట్టండి, కొత్త వాళ్ళు ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి లేటెస్ట్ టెక్ టాపిక్స్ కోసం. సో డీల్స్లో ఒకటి ఫస్ట్ మీకు శాంసంగ్ సంబంధించిన గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ దగ్గర 40,000 దాకా ఉండేది. అరౌండ్ మీకు 9,300కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్. నన్ను అడిగితే ఒక సూపర్ ప్రీమియం వాచ్ కావాలనుకుంటే ప్రజెంట్గా ఇది ది బెస్ట్ డీల్ ఆఫ్ ది డే లాగా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ శాంసంగ్ యూజర్స్ అయితే ఇది సూపర్ డీల్. రెగ్యులర్ పీపుల్ కూడా వాడుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేవాళ్ళు. బట్ శాంసంగ్ వాళ్ళకి అది ఒక తోపు డీల్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నైట్ మీకు 11:52కి ఎగ్జాక్ట్ మన ఛానల్ చెక్ చేయండి. 11:52కి అందరికంటే ముందు నేను మీకు ఒక సూపర్ ప్రీమియం డీల్ పోస్ట్ చేశాను. వివో X300 FE. అండ్ దీన్ని మీకు పోస్ట్ చేసి నేను టక కొట్టాను. కార్డులోకి వెళ్ళింది. లాస్ట్లో మీకు పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయింది. సో చాలామంది కొంతమంది కొన్నారు, కొంతమంది కాకపోతే ఆల్మోస్ట్ 90కి 100కి 100% అవి క్యాన్సిల్ అవుతాయేమో. ఇంతవరకు క్యాన్సిల్ చాలామందికి కాలేదు. X300 FE 80,000 రూపాయలది 7,000కి వచ్చిందా లేదా చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. బట్ చాలామంది కొనుక్కోలేకపోయారు. అది 1 minute 2 minute ఉంది. 11:52కి నేను పోస్ట్ చేసిన తర్వాత నేను చెక్ చేస్తే అది కాస్త ఎగిరిపోయింది. సో ఇలాంటి డీల్స్ వస్తుంటాయి. కొంచెం యాక్టివ్గా ఉంటే ఇలాంటి మంచి మంచి డీల్స్ తెలుస్తుంటాయి. ఇక టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ది గ్రేట్ OnePlus నుంచి స్టార్ట్ చేద్దాం. సో OnePlusకి ఈరోజు ఒక బ్యాడ్ డే. సో OnePlus ఈరోజు అఫీషియల్గా చాలా మార్కెట్స్లో అఫీషియల్గా ఎగ్జిట్ అవుతున్నట్టు కన్ఫర్మ్ చేసింది. అయితే నైట్ దీని గురించి ఒక స్పెక్యులేషన్ ఏంటంటే బ్లూంబర్గ్ మోస్ట్ ఫేమస్ వెబ్సైట్ అనమాట. వీళ్ళకి కూడా మార్క్ గుర్మన్ ఫేమస్ అయినా చాలా పెద్ద టిప్స్టర్ లాంటాడు అనమాట. లీక్స్ షేర్ చేసేతను. ఇతను ఏం చెప్పిండంటే 2027 కల్లా OnePlus మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ని ఎగ్జిట్ అవుద్ది, ఇంక్లూడింగ్ ఇండియా అని చెప్పారు. అది నైట్ నుంచి బాగా సర్క్యులేట్ అయిపోయింది, న్యూస్ బాగా హెవీగా సర్క్యులేట్ అయిపోయింది. బట్ OnePlus వాళ్ళు తేరుకొని మార్నింగ్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇది ఇలా కాదు మేము పోవట్లేదని. వాళ్ళు సాయంత్రం 4 దాకా సైలెంట్గా ఉన్నారు. సాయంత్రం 4కి కన్ఫర్మ్ చేశారు. కమ్యూనిటీలో ఒక థ్రెడ్డే పెట్టారు, డైరెక్ట్గా పెట్టారు. సో మేము ఇండియా నుంచి అయితే ఎగ్జిట్ అవ్వట్లేదు, బట్ గ్లోబల్గా మాత్రం ఎగ్జిట్ అవుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో OnePlus మన ఇండియాలో కంటిన్యూ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. బట్ 2027 తర్వాత ఏం జరుగుద్ది అనేది గ్యారంటీ లేదు. కాకపోతే ప్రజెంట్గా కన్ఫర్మేషన్ న్యూస్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ని ఎగ్జిట్ అయింది. ఓన్లీ ప్రజెంట్గా ఇండియా అలాగే చైనా ఈ 2 లొకేషన్స్లో మాత్రమే వీళ్ళ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో OnePlus ఇండియా యూజర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అండ్ ఇక్కడ ఒక కొత్త న్యూస్ ఏంటంటే OnePlus అలాగే రియల్మీ ఇక ఈ ఫోన్స్లో మీరు వాళ్ళ ఓన్ యూఐని చూడరు. అంటే OnePlusలో మీరు ఆక్సిజన్ ఓఎస్ని, అలాగే రియల్మీలో మీకు రియల్మీ యూఐని మీరు చూడరు. రెండిట్లో కూడా నెక్స్ట్ జనరేషన్ అప్డేట్ మీకు నెక్స్ట్ అప్డేట్ రాగానే దాంట్లో కలర్ ఓఎస్ అనేది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక మీద ఒకటే యూఐ అన్నిట్లో కామన్గా ఉండేది, మూడిట్లో కూడా కామన్గా ఉండేది ఒకటే యూఐ, కలర్ ఓఎస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒప్పో అలాగే మీకు రియల్మీ అలాగే OnePlus ఈ 3 ఫోన్స్లో కామన్ ఓఎస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ డిపెండింగ్ ఆన్ ది ఫ్లాగ్షిప్ లెవెల్ మీకు దాని తగ్గట్టుగా యూఐ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. చాలామంది ఆక్సిజన్ వేసే ఉంటే బాగుండు, కలర్ వేస్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారేమో. మీరు ఇన్ని రోజులు వాడింది కూడా కలర్ వేసే, కాకపోతే పేరు మార్చిన కలర్ వేస్ అంతే. సింపుల్ గుర్తుపెట్టుకోండి. OnePlus 7 తర్వాత మీరు ఆక్సిజన్ వేస్ని ఎప్పుడో పోయింది. మీరు అది మళ్ళీ ఇది కొంచెం హార్డ్ టు డైజెస్ట్, బట్ మీరు తీసుకోవాల్సిందే. OnePlus 7 తర్వాత ఆటోమేటిక్గా కలర్ వేస్ని మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చారు. నౌ ఇట్స్ గంగ కంప్లీట్గా చంద్రముఖి లాగా మారిపోయి కలర్ వేస్ లాగా ఉంది. మళ్ళీ కలర్ వేస్ అంటే మీకు నెగిటివ్ పాయింట్ వస్తుందేమో, మీకు తెలుసో తెలియదో, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కలర్ వాయిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ పాలిష్డ్ యూఐస్ ఇన్ ద మార్కెట్. గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్గా శాంసంగ్ న్యూఐ తర్వాత నేను సెకండ్ ప్లేస్లో నా ఎక్స్పీరియన్స్లో సెకండ్ ప్లేస్లో పెట్టగలిగేది ఖచ్చితంగా కలర్ వాయిసే. అది తప్ప మీరు అంత తక్కువ అంచనా వేయకండి. కలర్ వాయిస్ అనేది చాలా పాలిష్డ్ యూఐ. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ యూఐ కూడా అది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇది ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా చేయాలంటే మీరు ఫ్లాగ్షిప్ లెవెల్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మిగతా బడ్జెట్ ఫోన్లోకి వచ్చేసరికి మనకి మారిపోద్ది, కథ అంతా మారిపోద్ది, గుర్తుపెట్టుకోండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఫ్యూచర్లో సూన్ నేను అనుకున్న దాని ప్రకారం మెల్లమెల్లగా OnePlus ఓన్లీ మీకు 1 లేదా 2 ఫోన్స్ మాత్రమే మిగిలిపోతాయి. అండ్ కంప్లీట్గా యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఒప్పో వాళ్ళు. వాటిని బాగా పుష్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఆఫర్స్ కావచ్చు, కెమెరాల పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఏదైనా సరే మీరు వాటిని ఒప్పో ఎక్స్ సిరీస్ ఫోన్స్ని బాగా పుష్ చేస్తుంది మార్కెట్లోకి. ఈవెన్ ఆఫ్లైన్లో కూడా
ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈవెన్ మీరు రీసెంట్గా కూడా ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా కంపారిజన్ చేసుకుంటే వివో X300 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే రెండు కూడా సేమ్ లెవెల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్. బట్ వివో వాళ్ళు ఆఫర్ చేసిన దానికంటే ఒప్పో వాళ్ళు ఆఫర్ చేసే ఆఫర్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆఫ్లైన్లో మీరు ఒకసారి చెక్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం రెండు సేమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫ్లాగ్షిప్స్ అనమాట. సో అందుకని ఇక మీద కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ కావాలి అనుకుంటే ఆబ్వియస్గా ఒప్పోలో ఫైండ్ X సిరీస్ మాత్రమే ఒప్పో వాళ్ళు పుష్ చేస్తారు. అండ్ నాకు తెలిసి వన్ ప్లస్ని వీళ్ళు మోస్ట్లీ గేమింగ్ సెంట్రిక్ డివైస్ లాగా చేంజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నారేమో అనిపిస్తుంది నెంబర్ సిరీస్ని. మీరు రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఒక న్యూస్ కూడా వచ్చింది, వన్ ప్లస్ ఈజ్ మేకింగ్ వన్ గేమింగ్ ఫోన్ అని చెప్పి అప్పట్లో ఒక న్యూస్ కూడా కవర్ చేశాను. నాకు తెలిసి వన్ ప్లస్ నెంబర్ సిరీస్ని వీళ్ళు ఓన్లీ గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ లాగా తయారు చేస్తారు. అండ్ ఒప్పో ఫైండ్ X సిరీస్ని వీళ్ళు కంప్లీట్గా కెమెరా అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. అండ్ మిడ్ రేంజ్లో రెనో సిరీస్ ఇట్ ద సేమ్ టైం నాట్ సిరీస్ అనేది కంటిన్యూ అవుద్దని నేను అనుకుంటాను. ఇది నా ఊహ మాత్రమే, నా ఊహే ఫైనల్ అవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. సో కాకపోతే నేను ముందు చెప్పాను 2020లోనే 2022లోనే చెప్పాను సూన్ వన్ ప్లస్ కంప్లీట్గా వెళ్ళిపోద్ది అని చెప్పాను. అది యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. సో నాకు తెలిసిన పాయింట్ మీకు చెప్పాను అంతే. నెక్స్ట్ న్యూస్ మీకు వివో నుంచి. వివో వాళ్ళు వివో T5 లైట్ ఈరోజు లాంచ్ చేశారు. అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో డైమండ్స్ 6300 5G ప్రాసెసర్తో లాంచ్ చేశారు. సో జనరల్గా అయితే వివో వాళ్ళు ఒకవేళ ఇంతకుముందు సిచ్యువేషన్ లాగా ఉంటే ఈ ఫోన్ 12,000 13,000కి లాంచ్ చేయాలి. మీకు లాస్ట్ జనరేషన్ గుర్తు తెచ్చుకోండి. బట్ ఇప్పుడు ఇది 20,000 పెరిగింది, 20,000కి వచ్చింది, అంటే 8,000 రూపాయలు పెరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇది 12,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవ్వాల్సిన ఫోను 20,000కి లాంచ్ అయింది. సేమ్ ఫీచర్స్ మీకు హెచ్డి డిస్ప్లే ఉంటుంది, డైమండ్స్ 6300 ప్రాసెసర్, అలాగే మీకు 44 watts ఫాస్ట్ ఛార్జింగ్, సేమ్ T4 లైటో ఏదో మీకు అదే ప్రైస్లో ఉండేది, 12,000 రూపాయల బడ్జెట్లో ఉండేది. బట్ ఇప్పుడు 20,000 అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఇంకా దారుణం ఏంటంటే రియల్మీ వాళ్ళు రియల్మీ C100X అనే మొబైల్ని 4G మొబైల్ని ఇప్పుడు లాంచ్ చేశారు. అది కూడా 15,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. సిచ్యువేషన్ ఇది అలా ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒప్పో, రియల్మీ అలాగే వన్ ప్లస్ ఈ మూడిట్లో కలర్ వైసే ఉండబోతుంది, ఇంక్లూడింగ్ రియల్మీలో కూడా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఇన్స్టామార్ట్ నుంచి, స్విగ్గీకి సంబంధించి ఇన్స్టామార్ట్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది మీకు. సో ఇక మీద మీరు సిలిండర్స్ బుక్ చేసుకోవాలంటే ఇన్స్టామార్ట్లో హెచ్పి, ఒకవేళ మీరు ఇంట్లో హెచ్పి గ్యాస్ వాడుతుంటే మీరు హెచ్పి గ్యాస్తో వీళ్ళు టైఅప్ అయ్యారు. సో మీరు ఇన్స్టామార్ట్లో బుక్ చేసుకోవచ్చు. షార్ట్ టైంలో మీకు సిలిండర్ అనేది మీ ఇంటికి వస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సిటీస్లో ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఓపెన్ ఏఐ నుంచి, సో చాట్‌జిపిటి నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే చాట్‌జిపిటి వాళ్ళు ఒక కొత్త స్పీకర్ని తీసుకురాబోతున్నారు. వీళ్ళు ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో కూడా రాబోతున్నారు, ఒక స్పీకర్ని తీసుకురాబోతున్నారు. ఇది గ్లోబల్గా మన ఇండియాకి వస్తుందా లేదా గ్యారంటీ లేదు, కానీ ఒక స్పీకర్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది డైరెక్ట్గా ఓపెన్ ఏఐ అంటే చాట్‌జిపిటి స్పీకర్ అనమాట. మీరు ఏ క్వశ్చన్ అయినా దాన్ని అడగవచ్చు, ఆన్సర్ చెప్పిద్ది. యాక్చువల్లీ ఇది కదా ఉండాల్సింది, ఇలాంటి స్పీకర్ ఉండాలి. మనకి ఏ డౌట్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ ఎలా పనిచేస్తుంది, లేదంటే ఒక ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్ దేనికి పనిచేస్తుంది, మనం ఏదో నెక్స్ట్ ఏదో చేయబోతున్నాం, ఇలా దానికి ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా స్పీకర్ లాగా ఉంటే సూపర్గా ఉంటుంది. సో ఇదైతే ఖచ్చితంగా మన ఇండియాకు కూడా రావాలని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక గుడ్ న్యూస్. ఈరోజు దీని మీద ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన IRCTC కొత్త వెబ్సైట్ ఈరోజు లాంచ్ అయిపోయింది, యాక్చువల్ నైట్ లాంచ్ అయింది. అండ్ UI ప్రజెంట్గా చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గా ఉంది. బట్ ఇవాళ లాంచ్ అవడం వల్ల అందరు దాని మీదే పడిపోతున్నారు, దానివల్ల మళ్ళీ సర్వర్లు జామ్ అవుతున్నాయి. సో అందుకని ఇక మీద మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఈ బీటా ప్రోగ్రామ్లో ఉన్నది సూపర్గా ఉంది. యాక్చువల్గా మెల్లమెల్లగా దీన్ని స్టేబుల్ చేస్తారు, ఓల్డ్ వెబ్సైట్ అనేది దాన్ని తీసేస్తారనమాట. చాలా బాగుంది, UI కూడా చాలా బాగుంది, ఇంటర్ఫేస్ సూపర్ స్టైలిష్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. ఇందులో ఏది బాగుందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.